సంబరాల కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు మంత్రి. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పేదోడి ప్రభుత్వం ఇందులో రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే మీకు చెప్పిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా పేదవారికి ఏవైతే అవసరం ఉంటుందో, పేదవారికి ఏది చేస్తే మంచి జరుగుతుందో ఆ కార్యక్రమాలన్నీ ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, అవాంతరాలు, అవహేళనలు జరిగినా నా పేదలు సుఖంగా ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన ప్రభుత్వం కానీ ఈనాడు మీకోసం పనిచేస్తుందన్నది నిజం. ప్రధానంగా ఈ పావలా వడ్డీకి డాక్రా మహిళలకు ఇచ్చే కార్యక్రమం ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి. ఆనాటి 10 సంవత్సరాలలో, ముఖ్యంగా చివరి 5 సంవత్సరాలలో సుమారు 3